వైఎస్ వివేక హత్య కేసులో సునీతకు చుక్కెదురైంది. వివేక హత్య కేసులో తదుపరి దర్యాప్తు అవసరం లేదు అని తెలిపింది సిబిఐ. ఇప్పటికే 3వ సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ దాఖలు చేశాము అని సిబిఐ తెలిపింది. సునీత వేసిన అన్ని పిటిషన్లను డిస్మిస్ చేసింది సుప్రీంకోర్టు. వైఎస్ వివేక హత్య కేసులో సునీతకు చుక్కెదురైంది. వివేక హత్య కేసులో తదుపరి దర్యాప్తు అవసరం లేదు అని తెలిపింది సిబిఐ. దీనికి సంబంధించి మరింత సమాచారం ఢిల్లీ నుంచి మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, రాష్ట్రంలో సంచలనం సృష్టించిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఈరోజు సుప్రీంకోర్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుల బెయిల్ రద్దు చేయాలని దాఖలు చేసిన సునీతారెడ్డి పిటిషన్లన్నిటిని కూడా కొట్టివేస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది. జస్టిస్ సుందరేష్, జస్టిస్ ఎన్కే సింగ్తో కూడినటువంటి ధర్మాసనం ఈ కేసును విచారించింది. ప్రధానంగా సునీతారెడ్డి తరపున ఈరోజు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా హాజరై వాదనలు వినిపించేటువంటి ప్రయత్నం చేశారు. తాను అన్ని రకాల మెటీరియల్స్ అన్ని కూడా ఇచ్చానని చెప్పి ప్రయత్నం చేశారు. సో అయినప్పటికీ సుప్రీంకోర్టు ఆయన వాదనలతో ఏకీభవించలేదు. సిబిఐ తరపున అడిషనల్ సొలిసిటర్ జనరల్ వాదనలు వినిపిస్తూ ఈ కేసులో ఇప్పటికే సిబిఐ దర్యాప్తు పూర్తయింది, సో తదుపరి దర్యాప్తు అవసరం లేదని సిబిఐ తరపున అడిషనల్ సొలిసిటర్ జనరల్ సుప్రీంకోర్టుకు స్పష్టం చేశారు. సో ఆ మేరకు ఇప్పటికే 3వ సప్లిమెంటరీ ఛార్జ్షీట్ కూడా దాఖలు చేసినట్టుగా సుప్రీంకోర్టుకు వెల్లడించారు. సో ఈ నేపథ్యంలో సిబిఐ వాదనతో ఏకీభవించిన సుప్రీంకోర్టు ఈ కేసులో ఇక తదుపరి దర్యాప్తు అవసరం లేదని భావించి సునీతారెడ్డి దాఖలు చేసినటువంటి పిటిషన్లను, అలాగే ఈ కేసుకు సంబంధించి దాదాపు 12 ఎస్ఎల్పీలు దాఖలయ్యాయి. సో ఆ ఎస్ఎల్పీలు అన్నిటిని కూడా డిస్మిస్ చేస్తున్నట్టుగా జస్టిస్ సుందరేష్ ప్రకటించారు. ఈ సందర్భంగా అనేక అంశాలను సునీతారెడ్డి తరపున న్యాయవాది సిద్ధార్థ లూత్రా లేవనెత్తేటువంటి ప్రయత్నం చేశారు. తాము అనేక రికార్డ్స్ మెటీరియల్స్ ఇచ్చామని చెప్పినప్పటికీ ఇక్కడ సుప్రీంకోర్టులో మళ్ళీ మీరు కొత్తగా ట్రయల్ ప్రారంభిద్దామనుకుంటున్నారా, ఆ ట్రయల్ ఇక్కడ ప్రారంభించొద్దు, ఏదైనా ఉంటే కింది కోర్టుకు వెళ్ళి చెప్పుకోండి అనేటువంటి విషయాన్ని ఈరోజు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అలాగే ఇతర ఏ అంశాలను ఉంటే చట్ట ప్రకారంగా కింది కోర్టులో దానికి సంబంధించినటువంటి విషయాలను కూడా తేల్చుకోవాలని స్పష్టం చేసింది. వీటితో పాటు సెక్షన్ 207కి సంబంధించినటువంటి ప్రొసీడింగ్స్ ఏవైతే ఉన్నాయో పెండింగ్లో ఉన్నాయని చెప్తున్నారు. సో ఆ సెక్షన్ 207 కింద ఉన్నటువంటి ప్రొసీడింగ్స్ అన్ని కూడా 4 వారాల్లో పూర్తి చేయాలని కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. సో మొత్తానికి ఈరోజు జరిగినటువంటి సుప్రీంకోర్టు తీసుకున్నటువంటి నిర్ణయం చాలా కీలక పరిణామంగా భావించాలి. చాలా రోజుల నుంచి ఈ కేసుకు సంబంధించినటువంటి అనేక పిటిషన్లు సునీతారెడ్డి దాఖలు చేస్తూ వస్తున్నారు. సో నిందితులు సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్లు రద్దు చేయాలని ఆమె కోరారు. ఎంపీ అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి అలాగే అనేక మంది ఈ కేసులో ఉన్నారు. సో వీరికి సంబంధించినటువంటి బెయిల్ అన్ని కూడా రద్దు చేయాలని ఎస్ఎల్పీలు దాఖలు చేశారు. కానీ ఆ ఎస్ఎల్పీలన్నిటిని కూడా ఈరోజు రద్దు చేస్తూ డిస్మిస్ చేస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించినటువంటి తదుపరి దర్యాప్తు అవసరం లేదని సిబిఐ స్పష్టంగా చెప్పిన నేపథ్యంలో సిబిఐ వాదనలతో ఏకీభవిస్తూ సుప్రీంకోర్టు ఈ నిర్ణయం తీసుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి కేసులన్నీ కూడా డిస్మిస్ చేస్తూ నిర్ణయం తీసుకుంది.